ఫ్యాన్స్ ఇండియన్ ఫ్లాగ్స్ అలాగే ఇండియన్ క్రికెట్ టీం జెర్సీలు వేసుకుని అక్కడ సందడి చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. नीचे नहीं उतरेंगे ना, भाग्य भारी जाएंगे ना। सुबह से होर्डिंग लगे, चैनल बनाया सबके पास नहीं है, डाल देना। There's a number of people waiting there. इंजन गरम हो गया। लेकिन उन लोग नीचे नहीं उतरेंगे ना, भाग्य भारी जाएंगे ना। आमच्या सगळ्या चॅनलला जातो ना, कुठल्या चॅनलला बघितलं त्यांनी, कुठल्या चॅनलला बघितलं, चॅनलला विचारलं. టీమిండియా జెర్సీలతో పలువురు ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్ కి తరలిచ్చారు. ఎయిర్పోర్ట్ తో పాటు ముంబై నగరంలో వర్షం పడుతున్న ఫ్యాన్స్ మాత్రం క్రికెటర్స్ ని చూసేందుకు పడిగాపులు కాస్తున్నారు. కాసేపట్లో క్రికెటర్ల ఊరేగింపు ప్రారంభం కానుంది. 2 కిలోమీటర్ల పాటు క్రికెటర్లు అభిమానులకు అభివాదం చేయనున్నారు. రైట్, ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. టీమిండియా ప్లేయర్స్ విత్ ట్రోఫీతో ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో ప్రపంచ వీరులకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. క్రికెటర్స్ని చూసేందుకు రోడ్లకి వైపులా ఫ్యాన్స్ అయితే భారీగా తరలొచ్చారు. అండ్ T20 వరల్డ్ కప్తో ముంబైలో అడుగుపెట్టారని చెప్పుకోవచ్చు. మనం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. సో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా 5 రోజుల తర్వాత స్వదేశానికి చేరుకుంది. అయితే ఈ నెల 29న బార్బడోస్లో జరిగిన ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సో అప్పుడు యావత్ భారతదేశం మొత్తం కూడా చాలా గ్రాండ్గా విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా ఎప్పుడు తిరిగి ఇండియాకు వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూశారని చెప్పుకోవచ్చు. సో 5 రోజుల తర్వాత స్వదేశానికి చేరుకుంది. మార్నింగ్ ఢిల్లీకి చేరుకున్నారు. సో అక్కడి నుంచి ముంబైకి టీమిండియా జట్టు చేరుకుంది. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. క్రికెటర్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయితే ఎయిర్పోర్ట్కి తరలొచ్చారు. మరొక పక్క ముంబై రోడ్లలో కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ గుమిగూడారు. క్రికెటర్స్ని చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి తరలొచ్చారు. టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా జెర్సీలు వేసుకొని అలాగే
ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. టీమిండియా ప్లేయర్స్ అంతా కూడా ముంబైకి చేరుకున్నారు. ముంబై రహదారులు అయితే మరొక పక్క ఫ్యాన్స్తో కిక్కిరిసిపోతున్నాయి. టీమిండియా జెర్సీలతో పలువురు ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్కి తరలిచ్చారు. ఎయిర్పోర్ట్తో పాటు ముంబై నగరంలో వర్షం పడుతున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం క్రికెటర్స్ని చూసేందుకు పడిగాపులు కాస్తున్నారు. కాసేపట్లో క్రికెటర్ల ఊరేగింపు ప్రారంభం కానుంది. 2 కిలోమీటర్ల పాటు క్రికెటర్లు ఫ్యాన్స్కి అభివాదం చేయనున్నారు.
ముంబై ఎయిర్పోర్ట్లో ప్రపంచ కప్ వీరులకు గ్రాండ్ వెల్కమ్ లభించింది. క్రికెటర్లను చూసేందుకు రోడ్లకు ఇరువైపులా అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ముంబై రహదారులు కిక్కిరిసిపోయాయి. టీమిండియా జెర్సీలతో పలువురు ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. ఎయిర్పోర్ట్తో పాటు ముంబై నగరంలో వర్షం కురుస్తున్న ఫ్యాన్స్ మాత్రం క్రికెటర్లను చూసేందుకు పడిగాపులు కాస్తున్నారు. కాసేపట్లో క్రికెటర్ల ఊరేగింపు ప్రారంభం కానుంది. 2 కిలోమీటర్ల పాటు క్రికెటర్లు అభిమానులకు అభివాదం చేయనున్నారు. T20 ప్రపంచ కప్ విజేతలకు ముంబైలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్లో అడుగడుగున అభిమానుల నినాదాలతో మార్మోగిపోతోంది. అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి ముంబై రహదారులు. వర్షం కురుస్తున్న క్రికెటర్లను చూసేందుకు ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు.